ప్రత్యేకంగా ఇంకొక మతము ఈ మతం మీద దాడి చేస్తుంది అంటే అది సపరేట్ అంశం. కానీ ఒకే మతానికి సంబంధించినవి ఇలాంటివి జరగటము అనేదే ఇక్కడ ప్రధాన చర్చకు దారితీస్తుంది. ఆయన వీరరాఘవరెడ్డి గారు రంగరాజన్ గారితో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ భూమంతా కూడా ఇక్ష్వాకు వంశీయులే అయితే వాళ్ళు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో చెప్పండి అని అడగటం ఒకటి. ఆయన పరిధిలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళంతా శాస్త్రం తెలిసిన వాళ్ళైనా, శాస్త్రం తెలిసిన వాళ్ళు నీ పరిధిలో ఎంతమంది ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఏమీ లేదు. 1.5 year బ్యాక్ ఈ విధవ ఇప్పుడు మన అమ్మాయి చెప్పింది, చక్కగా సైకలాజికల్గా చెప్పింది, శాస్త్రబద్ధంగా చెప్పింది. అంటే నాకు పేరు తెలియదు తల్లి, నేను అమ్మాయి అన్నాను, ఏదో నాకు పేరు తెలియదు కాబట్టి నా బిడ్డ అనుకుని అన్నాను. అమ్మాయి చక్కగా చెప్పింది, సైంటిఫిక్గా చెప్పింది, శాస్త్రోక్తంగా చెప్పింది, అన్నీ చెప్పేసింది. మన వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు. నేను సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నా. 1.5 year బ్యాక్ వీడు ఆ KGF సినిమా చూసి చచ్చి ఉంటాడు. ఆ KGF సినిమా చూసి చచ్చి ఉంటాడు. అదే పనిగా అది చూసి వీడు అందులో ప్రాయోపవేశం చేసుకొని, పరలోవాకనం చేసుకొని, నేను కూడా ఇలాంటిది ఒకటి చేసి, నేను కూడా ఒక పేరు తెచ్చి, నేను కూడా ప్రధానమంత్రి పిలిపించుకొని నా దగ్గరికి రప్పించుకొని, ఏదో పిచ్చిముండా కొడుకులాగా ఆలోచించి ఈ రకంగా చేశాడేమో అని అనుకోవాలి తప్ప వాడి బొందవాడెంతమ్మా. మొత్తం నిజంగా చెప్పాలి అంటే ఆశలు, వ్యామోహాలు, కోరికలు, ఇష్టాలు ఏవైతే బలంగా నాటుకుపోయినటువంటి ఈ యువత ఉందో, కొంతమంది వాళ్ళని ఆకర్షించి తన పబ్బం గడుపుకుంటున్నాడే తప్ప ఎక్కడ ఇక్ష్వాకు కులం అమ్మా? త్రేతాయుగం నాటిది ఎక్కడిది? ఇవాళ డేట్ ఆఫ్ బర్త్లో కొంతమందికి క్యాస్ట్ తెలియదు, కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్లు తెలియదు కొంతమందికి, కానీ శివగోత్రం చెప్పి పూజ చేయించుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనమంతా ఒకటేనేగా. రామ్ కే బినా రంజాన్ నహి, అలీ కే బినా దీవాలి నహి. ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? కాకపోతే మన పూర్వీకులు, మన ముందు తరాల వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, మన సత్సాంప్రదాయాలు, మన ధర్మాధర్మాలు, మనం ఉండాల్సిన విధానాలు, మన జీవనశైలి, మన మనోగతి, మన జీవనాభ్యున్నతి, వాటిని మనం గౌరవించాలి. వినాయక చవితి వస్తే అన్ని మతాల వాళ్ళు కలిసి చెయ్యట్లేదా? క్రిస్మస్ వస్తే నేను వెళ్ళి కేకులు ఇవ్వట్లేదా? మనం ఎందుకు మనలో ఇవి ఏం లేదమ్మా. అదేదో జిహాది అని చదివాను. అలా మనలోనే మనకి చిచ్చు పెట్టడానికి ఈ ఉన్మాద ప్రేరేపిత చర్యలు తీసుకొచ్చి అందరిలోనూ ఇటువంటి విషపు బీజాలు నాటి తాను లబ్ధి పొందుదామని అనుకుంటున్నాడు. నీకంతగా ఆశ ఉందనుకో, శుభ్రంగా పార్టీ పెట్టు, మంచివాళ్ళని తీసుకురా, రాజకీయపరమైన అడుగు వేయి, రాష్ట్రం అంతా గెలిపించుకో, నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో, నీ రాష్ట్ర పరిపాలనను చూసి ఆహా రామరాజ్యం వచ్చిందిరా అని అనుకో. ఇది పద్ధతిగా ఉంటుంది. అంతే తప్ప ఈ రకంగా చేస్తాను ఏమీ లేదమ్మా. వాడికి ఒక్కటే KGF సినిమా, నా ఆర్మీ ఇది అని వాడు ఊహించుకొని ఆ ఊహలో బతుకుతూ ఈ రకంగా ఏదో పాపం ఆశపడతారు కదమ్మా, ఇంతిస్తా అంతిస్తా అని. ఫీజులు, ఫాములకి, యూనిఫాములకి డబ్బులు, షూరిటీలకి బలంగా డబ్బులు, అన్నిటి వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని తిరిగి వాళ్ళకే ఇస్తున్నట్ట. ఎంతవరకు ధర్మం? రామరాజ్యంలో సైనికులు, అసలు శ్రీరామచంద్రమూర్తి ఎవరమ్మా? ధర్మం ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది అని శ్రీ సీతారామచంద్రమూర్తిని చూపిస్తారు. అటువంటి స్వామి సున్నితంగా ఎంతో చక్కగా మాట్లాడితే పక్కన ఆ శబ్ద ధ్వని కూడా అవతల కష్టం కలగకూడదని అలా ఉండేటటువంటి ఆ రాముని పేరుతో ఆయన స్థాపించిన రామరాజ్యాన్ని అడ్డం పెట్టుకొని, ఆ పేరును అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్న ఈ కీచక రాజ్యాన్ని ఏం చెయ్యాలి? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విధానంలో హిందువుల్లోనే ఎన్నో రకాల మతాలు ఉన్నాయి, ఎన్నో రకాల కులాలు ఉన్నాయి. ఇదంతా వసుదైక కుటుంబం అమ్మా, ఇదంతా ఒక వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలో సనాతన ధర్మం అనే పేరు బాగుంది కదా అని ఎవడు పడితే వాడు వాడేస్తున్నాడు, ఎవడు పడితే వాడు. కానీ అసలు సనాతన ధర్మం అంటే ఎంతమందికి తెలుసు? ధర్మ పరిపాలన కోసం శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి అకుంఠితమైన దీక్ష ఎంతమందికి తెలుసు? 4 వాక్యాలు చెప్పినంత మాత్రాన గొప్పవాడు కాదు, 4 పదాలు వల్లించినంత మాత్రాన గొప్పవాడు కాదు. అదిగో వాడు అడుగుతున్నాడు, రంగరాజన్ గారు చెప్పలేకపోతున్నారు అంటే వాడు కరెక్టా అని ఒక వెధవ నన్ను అడిగితే నేను అన్నాను, 20 మంది మూకుమ్మడిగా దాడి చేసి భయకంపితుణ్ణి చేసి హింసించి బాధ పెట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు బతుకు జీవుడా ముందు నేను బయటపడాలి,
నా పెళ్ళాం బిడ్డలు ఏమవుతారో, నన్ను నమ్ముకొని బతుకుతున్న నా కుటుంబం ఏమవుతుందో అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు నేను వేదాలు చదువుతా, మంత్రాలు చదువుతా అని ఎవడికి రాదు. ఎవడికో ఎందుకు నాకే రాదు. కాబట్టి మనలోనే మనకి చిచ్చు పెట్టే విధంగా వీడు చేస్తున్న పని, మీరే అన్నారుగా సంవత్సరం నుంచో ఎప్పటి నుంచో ఉందని, ఎవడు పట్టించుకొని చావట్లా. అందుకని వీడు ఏం చేశాడు, ఇలా కాదు మొత్తం అందరికీ తెలియాలంటే ఎక్కడ వెళ్ళి కొడితే అందరూ మన వంక చూస్తారో అదే చేయాలి అని అనుకున్నాడో ఏమో, వచ్చి చేసి చచ్చాడు. కానీ చచ్చి తీరుతాడు. అమ్మా భగవంతుడి జోలికి కాదమ్మా, భగవంతుడిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి భక్తుడి జోలికి వస్తే, భగవంతుడి జోలికి వస్తేనన్నా ఎదపోవతలకి అని అంటాడేమో, ఆయన్ని నమ్ముకొని బ్రతికే భక్తుడి జోలికి వస్తే మాత్రం బూడిద కావడం తప్పదు. ఇది ధర్మంకున్న గొప్పతనం. కాబట్టి వాడేదో ఇమాజిన్ చేసేసుకొని ఏదో ఊహించేసుకుంటున్నాడు. అందుకే విత్తనం మొక్క అయింది కదా, ఈ మొక్కలోనే తుంపేస్తే ఎవరికి ఆపద ఉండదు. ఇది నా అభిప్రాయం. రవి గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమొస్తుంది అంటే, బీజేపీలో ముఖ్యంగా 2 వర్షన్స్ వినపడుతుంది. బండి సంజయ్ గారు ఈ దాడిని, శర్మ గారు నాకు తెలిసి ఇది నెక్స్ట్ మీరు కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. బండి సంజయ్ గారి దాడిని ఖండిస్తున్నాం, ఇలాంటివి జరగకూడదు అని చెప్తున్నారు. అదే పార్టీకి సంబంధించిన ఇంకొక ఎమ్మెల్యే రాజాసింగ్ గారు, రంగరాజన్ గారు ఒక ముస్లింకి సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళారు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే గతంలో, ఇప్పుడు మనం ఇక్కడ రంగరాజన్ గారి చరిత్ర తీసుకుంటే వాళ్ళు ఐటీలో చాలా పెద్ద నిపుణులు. వాళ్ళు వారి కోసం ఇక్కడ ఒక రీజనల్ హెడ్ ఆఫీస్ని ఇన్ఛార్జ్ పెట్టారు. వాళ్ళు తన ఉద్యోగాన్ని రాజీనామా చేస్తా అనే క్రమంలో, అంటే వారి సేవలు ఎంత అవసరం ఉన్నాయనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. భారతదేశంలో చెన్నైలో తను జాబ్ చేసుకునేటప్పుడు వారసత్వంగా తను అర్చక వృత్తిని తను కంటిన్యూ చేయడానికి ఆయన ఇక్కడ రావాలనుకున్నప్పుడు, ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు లక్షల్లో జీతం ఉన్నది. అప్పట్లో 10 లక్షల్లో జీతం ఉండేది ఆయనకు. సో చాలా గొప్ప వ్యక్తి తను. సో అలాంటి వ్యక్తి ఇక్కడ ఈ సమాజం కోసం, ఇక్కడ ఈ మందిరం కోసం వచ్చి ఆయన ఒక దీక్షభూని ఉండాలి అనుకున్న సమయంలో, ఇక్కడ ఆ సంస్థనే ఇక్కడ ఆయన కోసం ఒక వెసులుబాటు కల్పించి ఆయనకి ఇచ్చినా కూడా ఆయన అన్నిటిని కూడా తిరస్కరించి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ సమాజం కోసం పనిచేయడానికి ముందుకొచ్చిండు. ఈరోజు సమాజ స్థాపకుల్లో వాళ్ళు కూడా ఒకరుగా మనం కీర్తించుకోవాలి. ఎందుకు అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అని అంటే ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్. ఈరోజు తిరుపతికి పోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం పేదల కోసం అందుబాటులో ఉన్నటువంటి దేవాలయం. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఇక్కడ రంగరాజన్ గారు చేస్తున్నటువంటి కొన్ని చర్యల వల్ల చాలామందికి ద్వేషం రావచ్చు, ఆక్రోషం కావచ్చు. ఎందుకు అంటే గతంలో దళితులకు సంబంధించినటువంటి ఒక అంశం వచ్చినప్పుడు మా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి దళిత స్వామి అమ్మవారి ఉపాసకులని వారు తన భుజస్కంధాల మీద తీసుకొని వెళ్ళి గుళ్ళో ప్రవేశం చేసిండ్రు. సో అప్పుడు కూడా చాలా వరకు అర్చక సమాజం కానీ, చాలా వరకు బ్రాహ్మణ సమాజం కానీ వ్యతిరేకించింది. ఈరోజు అందుకే ఈ బ్రాహ్మణ సమాజం చాలా వరకు వ్యతిరేకించిండొచ్చు, ఈరోజు రాకపోవచ్చు, వస్తలేరు అని మేము అనుకుంటున్నాము. మేము ఏమంటున్నాం అంటే, ఈరోజు